మొదలైన తర్వాత బంగారం రేటు తగ్గుతుంది. ఇది తాత్కాలికమే. మళ్ళా పెరుగుతుంది అని నేను చాలా సార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది. తర్వాత బంగారం కొనడానికి కూడా ఒక అద్భుతమైన సమయం వస్తది. ఈ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం ఆగకుండానే వస్తదని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. అందుకే మళ్ళా నేనిప్పుడు చెప్తున్నా. ఇప్పుడు బంగారం రేట్లు, ఇప్పుడు జియో పొలిటికల్ సిట్యుయేషన్ చాలా చాలా కేయాటిక్‌గా ఉంది. చాలా గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధం ఇప్పుడే ఆగే పరిస్థితి లేదు. కానీ తొందరలో అది ఎండ్ అవ్వబోతుంది. ఎక్కువ కాలం ఎంత తారాస్థాయికెళ్ళినా ఆ యుద్ధం మాత్రం సుదీర్ఘంగా కొనసాగదు. కాకపోతే కొన్ని వారాల్లో అది ఎండ్ అవ్వబోతుంది. ఏ క్షణంలో కూడా సడన్‌గా సీజ్ ఫైర్ ప్రకటించేసి యుద్ధ విరమణ జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇండియా కూడా మీడియేటింగ్‌లోకి వెళ్ళింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి బంగారం, వెండి ఇప్పటికి కూడా మనకేంటంటే 2025లో చూస్తే 66% బంగారం విలువ పెరిగింది. 130 నుంచి 150% వెండి రేటు పెరగడం మనం చూస్తున్నాం. కానీ 2011, 2008 తర్వాత అతిపెద్ద తగ్గుదల బంగారంలో ఇప్పుడు కనపడుతుందన్నమాట. 1,45,000 దగ్గర బంగారం ఉంటే 2,30,000 దగ్గర వెండి ఉంది. మరి ఈ రేటు ఏంటంటే ఈ రేటు ఇప్పుడు మనం చూస్తున్న అతి తక్కువ రేట్ అని చెప్పొచ్చు. పాతకాలాలు అంతా వదిలేస్తే ఇప్పుడున్న రేటే తక్కువ. ఇంకా యుద్ధం ఇంకో వారం అయితే 100% ఉంటుంది. బంగారంలో కాస్త తగ్గుదల ఇంకొక 10, 15,000, 20,000 తగ్గినా ఆశ్చర్యం లేదు బంగారంలో. సరే, వెండి కూడా 2 లక్షలకి, అంటే బంగారం 1,10,000 దగ్గరికి, 1,25,000 దగ్గరికి వస్తుందండి. తర్వాత వెండి కూడా 2 లక్షల దగ్గరికి రావచ్చు. కానీ ఈ లోపు మాత్రం యుద్ధం 100% ఆగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మాత్రం బంగారంలో పెరుగుదల, వెండిలో పెరుగుదల మనం కళ్ళు మూసి కన్ను తెరిచేటప్పటికే పెరిగిపోతూ ఉంటాయి. చాలా విపరీతంగా పెరిగిపోతాయి.